హస్తం పార్టీలో ఆ నలుగురు నేతలకు టెన్షన్ పట్టుకుంది. మరికొద్ది గంటల్లో లోక్సభ ఫలితాలు స్క్రీన్ పై కనిపించబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉన్నా ఇప్పుడు రిజల్ట్ ఎలా వస్తాయనే టెన్షన్ లో ఉన్నారట. ఇంతకీ ఎవరా నలుగురు నేతలు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆ నలుగురు సీనియర్ నాయకులకు ఫలితాలపై టెన్షన్ పట్టుకుంది. ఆ నలుగురు ఎవరనే కదా మీ ఆలోచన? టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డిలు. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటాలని డిసైడ్ అయ్యి ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉన్నా ఇప్పుడు కొంత గుబులు పడుతున్నారట. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి గెలిచారు. మళ్లీ నల్గొండ నుండి లోక్సభ బరిలో నిలిచారు. ఈ లోక్సభ పరిధిలో హుజూర్ నగర్, కోదాడ రెండూ తనకు కలిసొచ్చే నియోజకవర్గాలు. అక్కడ ఓటింగ్ కూడా ఉత్తమ్ ఎక్కువగా రాబట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మిగతా నియోజకవర్గాలైన నల్గొండ, నాగార్జునసాగర్, తుంగతుర్తి, సూర్యాపేటలో పోలింగ్ ఎటువైపు జరిగిందో, ఫలితాలు ఎలా వస్తాయో అనే టెన్షన్లో ఉన్నారట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మరో పార్లమెంటు భువనగిరి. ఇక్కడ నుండి నల్గొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. భువనగిరి ఎంపీ బరిలో నిలవడానికి గతంలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ అక్కడ నుండి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు అదే పార్లమెంటు పరిధిలో ఉన్న మును